తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు కానీ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్కు అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అరెస్టు ఇప్పుడు అప్పుడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఎమ్మెల్యేలు అందరూ కూడా లీకులు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర కూడా మనం ప్రస్తుతం మనతోని పావని గౌడ్ గారు ఉన్నారు. మొత్తానికి ఏం జరగబోతుంది, అసలు అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది, అసలు మీరు ఏం చెప్పబోతున్నారు? అరెస్ట్ ఎప్పుడు ఉండబోతుంది అనేది రేవంత్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 9వ తారీఖు అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాంట్లో కుంభకోణాలు జరిగినాయి, దీంట్లో కుంభకోణాలు జరిగినాయి, ఒక్కటి కూడా నిందలు వేయడమే తప్ప నిజాలు లేవు, ఆధారాలు లేవు. అలాంటి నిరాధారమైన నిందలు వేస్తూ పొద్దు గడుపుకుంటున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. సో కానీ నిన్న జరిగినటువంటి ఏసీబీ A1, A2, A3 ఉన్నటువంటి దీంట్లో కేసులలో నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. సో ఈ కోర్టులు మెట్లు ఎక్కను అంటూనే బీఆర్ఎస్ పార్టీ కోర్టుల మెట్లు ఎక్కింది. కాసేపటి క్రితమే తిరస్కరించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఒకవేళ మండే వరకు కూడా దానిపైన లంచ్ మోషన్ పిటిషన్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కను అనుకుంటేనే ఎక్కినము అని అంటే ఎక్కము అని మేము ఎప్పుడు చెప్పలేదు. మేము ఏదున్నా న్యాయస్థానాలలో తెలుసుకుంటాము, మా లీగల్ టీము చూసుకుంటుంది, మేము లీగల్గా పోతాము అని చెప్పిండ్రు. ఏదైతే అధికారం ఎప్పటికీ శాశ్వతం అనుకుంటా అహంకారంతో ప్రతిపక్ష నాయకుల మీద లేనిపోని కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ కేసులు వేస్తున్నాడు కదా, దానికోసం అనేసే ఈయన చేస్తున్న నిందారోపణల గురించే వెళ్ళడం జరిగింది. అంటే ఇప్పుడు న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, గెలుస్తుంది. ఇంకొకటి ఈ ఫార్ములా రేస్ గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి అనేటోడికి ఏం తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటోడు పట్టపగడు బ్యాగు సంచులతోటి 50 లక్షలతోటి దొరికిన ఓటుకు నోటు దొంగ. ఆ దొంగ చెర్లపల్లి జైలు, చెంచల్గూడ జైలు ఊసల్లెక్క పెట్టిండు. ఆ దొంగ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తా చెడ్డ కోతి వనమంతా చెడిపినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే దొంగనెందుకు కావాలి, అందరిని కూడా దొంగలను చేస్తా, అందరి మీద కూడా నిందారోపణలు చేస్తా అనేసి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతి ఒక్కటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తున్నాము మనము, ఏది ఏంది అనేది ప్రజలకు మొత్తం తెలుసు. రేవంత్ రెడ్డి అనేటోడు అలవి కానీ హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలను ఇచ్చిండు, 420 హామీలను ఇచ్చిండు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు. ఒక్క హామీని కూడా నెరవేర్చే తెలివి లేని దద్దమ్మ ప్రజల తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్ష నాయకుల మీద ఇలాంటి నిందారోపణలు చేస్తున్నాడు. కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తా రేవంత్ రెడ్డి? నీ లెక్క 55 కోట్ల రూపాయలకు సంబంధించి అక్రమంగా ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అప్పుడే ట్రాన్స్ఫర్ జరిగిందని ప్రధాన వాదన. ఇప్పుడు ఒకరికి అర్జెంటుగా ఒక పని పడుతుందండి, ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఇంకో కోడ్ ఉన్నది అని చూస్తామా? దేశానికి సంబంధించిన ప్రతిష్ట, భారతదేశానికి సంబంధించింది, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నది. ఈ ఫార్ములా రేస్ అనేది 1 సంవత్సరం నిర్వహించి ఊరుకునేది కాదు. ఒక 2, 3, 4 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంటులో భాగంగానే ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా, అప్పుడు ఎలక్షన్లు ఉన్నాయా అని చూడరు. ఎందుకంటే కేటీఆర్ గారు అభివృద్ధియే లక్ష్యంగా పెట్టుకున్న నాయకుడు కాబట్టి ఈ ఫార్ములా రేస్ జరిగితే రేపు పెట్టుబడులు మన హైదరాబాద్కి వస్తాయి, మన రాష్ట్రానికి వస్తుంది. తెలంగాణ ఇమేజ్ భారతదేశంలో గొప్పగా పెరుగుతుందని ఉద్దేశంతో ఆయన మొన్నటి వరకు ఏమన్నారంటే బ్యాంకుల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, లావాదేవీలు జరిగినాయి, డబ్బులు మొత్తము విదేశాలకు తరలించబడ్డది, అది అని చెప్పిండ్రు. ఇప్పుడు ఓవర్సీస్ బ్యాంకులనే కదా వాళ్ళు కట్టింది, ఎంట్రీ ఫీజే కదా కట్టింది. దాన్ని ఎట్లా అసలు ఏసీబీ అంటున్నారండి, ఏసీబీ యాంటీ కరప్షన్, అలా కరప్షనే లేదు కదా. కరప్షన్ ఎక్కడ కనబడుతుంది? ఎంట్రీ ఫీజు కట్టిండ్రు, మీరు 3వ విడత ఎంట్రీ ఫీజు కట్టలేక కదా మీకు కోర్టు నుంచి వెళ్ళి నోటీసులు, ఆ కంపెనీ నుంచి వెళ్ళి నోటీసులు కూడా వచ్చినాయి కదా. 3వ విడత మీరు కట్టాల్సి ఉంది, మేము నిర్వహించడానికి రెడీగా ఉన్నామని చెప్పిండ్రు కదా. చెప్పినా కూడా నిర్వహించకుండా ఆయన అనాగరికతనాన్ని నిరూపించుకున్నాడు. అసలు A1 రేవంత్ రెడ్డి, కేటీఆర్ కాదు. A1 రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా అంటే ఆది నుంచి గురుకుల విద్యార్థుల చావులకు కారణం రేవంత్ రెడ్డి, లగచర్ల లాఠీ దెబ్బలు కారణము రేవంత్ రెడ్డి, రైతుల ఆత్మహత్యలకు కారణం రేవంత్ రెడ్డి, చేనేత అన్నల ఆకలి చావులకు కారణం రేవంత్ రెడ్డి. గత 10 సంవత్సరాల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన రోజులు కూడా రైతులకు సంఖ్యలు వేశారు. మల్లన్న సాగర్కి సంబంధించి కూడా రైతులకు కూడా సంఖ్యలు వేసినట్టు. కానీ మేము 1 సంవత్సర కాలం చేస్తేనే ఇంత ప్రాపగండ చేస్తున్నది వాళ్ళ మాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏవైనా కంపెనీలు రావాలంటే ముందు నీళ్లు ఉండాలి. ఆ నీళ్ల కోసము
మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు భూములు జయ్యబట్టే ఇయ్యబట్టే ఆ రైతన్నలు ఇయ్యబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రం జలకళతోటి ఉన్నది. ప్రతి ఎకరాకు నీళ్లు అందుతున్నాయి. నువ్వు లగచర్లలో భూములు గుంజుకున్నది నీ అల్లుని కోసము, నీ ఆదాని కోసము, నువ్వు తెలంగాణ రాష్ట్రం కోసమా? ఫార్మా సిటీ అంటివి, ఫార్మా క్యారిడర్ అని చెప్పబడితివి. నీ అన్ని బాగోతాలు బయట పెడుతున్నాడని కేటీఆర్ గారి మీద అక్కసెల్లబోసుకోబడితివి. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మము? ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక భారతదేశంలో 10 ఏండ్ల తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయిండు కేసీఆర్ అనే గొప్ప నాయకుడు. ఆ అభివృద్ధిని ఒక్క నెలలలోనే వినాశనం చేసి కూల్చే విధంగా కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాడు ఈ చరిత్రహీన రేవంత్ రెడ్డి అనేటోడు. కాసేపటి క్రితమే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే మాత్రం బీఆర్ఎస్ కుట్రలకు తెరలేపుతుందని కూడా వాదన చెప్తున్నాడు. సో ఎలా ఉండబోతుంది? ఒకవేళ అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి, మహిళా నేతలకు సంబంధించి ఎలా యాక్షన్ ఉండబోతుంది? కుట్ర అన్నట్టుగా ఉన్నది. కుట్రలు లేపింది కాంగ్రెస్ వాళ్ళు, కుట్రలకు తెరలేపింది కాంగ్రెస్ వాళ్ళు, కుట్రలు చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు. ఆ కుట్రదారులే ఇప్పుడు కుట్రలు చేసుకుంటా మా మీద నెపన్నెడుతున్నారు. అంటే మా నాయకుడికి ఈ రాష్ట్రంలోనే కాదు, కేటీఆర్ గారికి అభిమానులు ఈ రాష్ట్రంలోనే లేరు, హైదరాబాద్లోనే లేరు, సిరిసిల్లల్లోనే లేరు, ప్రపంచవ్యాప్తంగా ఐటీ అంటే ఒక బ్రాండ్ని తీసుకొచ్చిండు, హైదరాబాదుకు తిరిగి చూసే విధంగా చేసిండు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఏం జరగబోతుంది రేపు? కేటీఆర్ గారితోటెళ్ళే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అవుతుంది. లగచర్ల ఆయన సొంత నియోజకవర్గం నుంచెల్లే ఏ విధంగా పోరు బాట పట్టినమో, న్యాయంలో కోర్టుల కేసులు గెలిచినమో, బయటికి వచ్చినామో, ఇప్పుడు అదే విధంగా కేటీఆర్ గారి మీద ఆయనే కొరిమితోటి తలగొక్కుంటున్నాడు. కేటీఆర్ ఉండబోతున్నాడు, మరికొన్ని రోజులలో కూడా కేసీఆర్ ఉండబోతున్నాడు కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్. కేసీఆర్ గారి అసలు మాట అనే నైతిక అర్హత కూడా కాంగ్రెస్ వాళ్ళకు లేదు. ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని అన్నారు. 90,000 కోట్ల ప్రాజెక్టుకు లక్షల కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందండి? నిరూపించిండ్రా? అవి నిందలే తప్ప నిజాలు లేవు, ఆధారాలు లేవు. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజల తరపున వీళ్ళందరూ కొట్లాడుతున్నారు. ప్రతిపక్షం ఎక్కడ సమస్య జరిగినా, రైతులకు సమస్య వచ్చినా, గురుకులాల్లో సమస్య వచ్చినా, అంగన్వాడీలకు సమస్య వచ్చినా, ఆశా వర్కర్లకు సమస్య వచ్చినా, నిరుద్యోగులకు సమస్య వచ్చినా, జనతా గ్యారేజ్ లెక్క బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చి హైదరాబాద్లో వాళ్ళ గోడు వెళ్ళబోచుకుంటున్నారు. అవన్నీ చూసి తట్టుకోలేకనే ఇవన్నీ చేస్తున్నారు. కేటీఆర్ గారిని ముట్టుకుంటేనే అగ్గైపోతుంది. కేసీఆర్ గారిని ముట్టుకుంటే అసలు తట్టుకుంటాడా వాడు? రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళను చూద్దాం ఏం చేస్తారో. ఇంకా ఇప్పుడు ఇంకొక 4 ఏండ్లు ఉన్నది. ఇక జమిలీ వస్తే 3 ఏండ్లే. ఇప్పుడు రేపు ఏ ఎలక్షన్లు పెట్టినా అంటే కొంచెం తెలంగాణ వాళ్ళ జాతకం మంచిగుండి రేపటికి రేపు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రేపు. ఎందుకంటే 2 పార్టీలు కలిసి, జాతీయ పార్టీలు కలిసి చీకటి ఒప్పందంలో భాగంగానే బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్రలో భాగంగానే కేటీఆర్ గారి మీద మొన్న ఏదైతే జరిగిందో కవితక్క మీద కూడా అరెస్టు చేయడం జరిగింది. కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ గారిని మానసికంగా కుంగదీయడానికి మాత్రమే వీళ్ళు వాళ్ళ బిడ్డల మీద ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. సో తప్పకుండా. సో మొత్తానికి కూడా వచ్చే రోజులలో కూడా కేటీఆర్ని, కేసీఆర్ని కానీ, కవితని కానీ అరెస్ట్ చేసినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ కానీ కార్యకర్తలకు సంబంధించి కూడా మనోధైర్యం కోల్పోకుండా అందరం కూడా ముందస్తుండి పోరాడతాం. ఇది నిరాధారమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రాపగాండనే తప్ప బీఆర్ఎస్ పార్టీ కానీ 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగానే ట్రాన్స్ఫర్కి సంబంధించి మెయిన్గా ఈ ఫార్ములా రేస్కు సంబంధించి ఫార్ములాకు సంబంధించి 55 కోట్లు మాత్రమే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది తప్ప ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ వికాస్తో అర్జున్.